జేడ్ హార్ట్ టోపేరీ చేయాలంటే పెద్ద జేడ్ ప్లాంట్ ఏం అవసరం లేదండి. జస్ట్ కట్టింగ్స్‌తోనే మనం పర్ఫెక్ట్ హార్ట్ షేప్‌ని తీసుకురావచ్చు. మీరు బిగినర్స్ అయ్యుంటే గనక పెద్దగా మొక్కలు పెంచే వరకు ఆగలేం కాబట్టి మనం కట్టింగ్స్‌తోనే చేద్దాం. నిన్న మొన్నటి వీడియోలో మీరు జేడ్ ప్లాంట్‌ని కట్టింగ్స్‌తోనే బుషీగా ఎలా చేయొచ్చు అండ్ జేడ్ ప్లాంట్ కట్టింగ్స్‌తో మినీ ట్రీ ఎలా చేయాలి ఈ వీడియోస్ చూసారు కదా! సో, అందుకని ఈరోజు మనం హార్ట్ షేప్ ఎలా చేయాలో చూద్దాం. మీ దగ్గరున్న జేడ్ ప్లాంట్ నుంచి కట్టింగ్స్ అయితే తీసుకోండి. స్టెమ్ కట్టింగ్స్ సరిపోతాయన్నమాట. ఒక 4 కట్టింగ్స్ అయితే చాలండి. ఎక్కువ కట్టింగ్స్ అవసరం లేదు. ఇది నా జేడ్ ప్లాంట్ అండి. ఈ ప్లాంట్ నుంచి కట్ చేసి నేను టోపేరీస్ చేస్తూ ఉంటాననమాట. అంతేగాని కట్టింగ్స్ పెట్టి మళ్ళీ పెంచి వాటిని టోపేరీస్ చేయాల్సిన అవసరమే లేదు. కట్టింగ్స్‌తోనే చేయొచ్చు. ఒక 4 కట్టింగ్స్ తీసుకున్న తర్వాత వాటికి కింద వైపున ఉన్న లీవ్స్ అన్నిటిని తీసేయండి. ఎందుకంటే మనం సాయిల్‌లోకి పెడతాం కాబట్టి రాట్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి కిందవన్నీ తీసేసేయాలి. కొమ్మల్లాగా ఉన్న తీసేయండి. ఆకుల్లాగా ఉన్నా కూడా తీసేయండి. ఆకుల్లాగా ఉంటే మాత్రం మనం జస్ట్ ఇట్లా కరివేపాకుని ఎట్లా అంటాం అట్లా లాగితే వచ్చేస్తాయండి. మొక్కకి ఏమీ హార్మ్ అవ్వదు. సో, తీసుకొని వీటిని మనము మన ఆల్రెడీ హార్ట్ పెట్టాం కదండీ! ఆ పాట్‌లో సాయిల్‌ని కొంచెం వెట్ చేసుకోండి. ఎందుకనంటే డ్రైగా ఉన్న సాయిల్ అయితే కనుక మనం గుచ్చినా కూడా మనం దారంతో సెక్యూర్ చేసేటప్పుడు ఊడిపోతూ ఉంటాయి. అలా అని ఎక్కువ వాటర్ పోసి మాత్రం తడి చేయొద్దండి. ఎందుకంటే రాట్ అయిపోతాయి. ఫ్రెష్‌గా ఉన్న స్టెమ్స్ కదా! సో, అందుకని కొంచెం తడి చేసుకొని వాటిలో గుచ్చండి. అండ్ గుచ్చేటప్పుడు స్ట్రెయిట్‌గా కాదు అబ్జర్వ్ చేయండి. నేను ఇట్లా క్రాస్‌గా పడుకోబెడుతున్నా చూడండి. ఇట్లా అంటే కర్వ్ షేప్‌లో వచ్చేలాగా గుచ్చాలనమాట. ఎందుకంటే మనకి హార్ట్ ఇట్లా కర్వ్ తిరుగుతుంది కదా! దానికోసం అనమాట. సో, మీరు 2 ఒకవైపే పెట్టినా పర్లేదు. అంటే ఇటు 2 అటు 2 పెడుతున్నాం కదా! ఒకటి ముందు, ఒకటి వెనక పెడితే ఏమవుతుందంటే మనకి పెరిగిన తర్వాత బుషీగా అనిపిస్తుందనమాట. సో, నేనేం చేశానంటే ఆ తీగకు ముందు వైపు ఒకటి, వెనక వైపు ఒకటి అనమాట. అట్లా పెట్టి దారంతో సెక్యూర్ చేశాను. నేను ఒకటే చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో వీడియో తీయడం వల్ల దారం నాట్స్ వేయడం తీయలేదు. జస్ట్ మీకు చూపిస్తున్నాననమాట. సో, ఇట్లా సెక్యూర్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత బావుందో? కానీ హార్ట్ షేప్ రాలేదని ఫీల్ అవ్వద్దు. ఎందుకని అంటే కొన్ని రోజులైతే అది మొత్తం ఫిల్ అయిపోతుంది. చూడండి ఇట్లా ఉంది గదా! ఆ షేప్‌లోకి అది పెరుగుతూ వెళ్ళిపోతుందనమాట. ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ దీనికి స్పెషల్ కేర్ ఏం అవసరం లేదండి. మీరు జేడ్ ప్లాంట్‌ని ఎట్లా పెంచుతారో అలాగే పెంచొచ్చు. బట్ ఎక్కువ మిస్ట్ చేయొద్దు. అంటే ఎక్కువ స్ప్రే చేయొద్దు వాటర్‌ని. సాయిల్‌లోనే వాటర్ వేస్తూ ఉండండి. ఇదిగో కొన్ని డేస్ అయ్యేటప్పటికి చూసారా ఎంత బాగా అయిందో. అంటే మీకు దారాలు లోపలికి వెళ్ళిపోతున్నాయి కనిపించినంతగా. అవునా? సో, ఇది ఆల్రెడీ హార్ట్ షేప్‌కొచ్చింది. ఇట్లా పెట్టేస్తే చూడండి మీకు కనిపిస్తుంది. అటు ఇటు మనము దాన్ని టై చేసేయొచ్చు. కానీ నేనేం చేశానంటే అగో చూసారా మీకు ఫుల్ షేప్ కనిపిస్తుంది. ఇంకొంచెం పెరిగాక అయితే కనుక ఎక్కువ పెద్ద హార్ట్ షేప్ వస్తుంది గదా! అని చెప్పేసి నేనిప్పుడు టై చేయట్లేదండి. కొంచెం పెరిగిన తర్వాత కడదామని చెప్పేసి. సో, అప్పుడు గూడా మళ్ళీ నేను మీకు వీడియో తీసి చూపిద్దాం గదా! అన్నట్టుగా ఇది మధ్యలో ఒకసారి తీసాననమాట. మనం ఫుల్‌గా పెరిగిన తర్వాతయితే ఫుల్‌గా మళ్ళీ నాట్ చేసేసుకుంటే పర్ఫెక్ట్ హార్ట్ షేప్‌లోకొస్తుంది. అండ్ మీకు నచ్చిన టాయ్స్ ఏదైనా అందులో పెట్టుకొని ఏదైనా కానీ డెకరేట్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. అలాగే మీకు బుషీగా ఎలా అవ్వాలి ఇన్‌స్టాంట్‌గా అండ్ మినీ ట్రీ ఎలా చేయాలో తెలుసుకోవాలంటే మన ఛానల్‌లో ఉన్నాయి. చూసేయండి.